ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకి వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ప్రధానంగా యూరియా సమస్యను నువ్వు తీసుకొచ్చావు. యూరియా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రధానమంత్రి గారు దేశంలో యూరియా వాడకం చాలా ఎక్కువగా ఉంది, దీనివల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, దీన్ని తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందో రైతుల్లో ఒక ఆందోళన వచ్చింది. యూరియా ఇక రాదేమో, యూరియా దొరకదేమో, దీనికి తోడు ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్, ఒక ఫేక్ పత్రిక, ఒక ఫేక్ టీవీ నిరంతరం యూరియా దొరకదని ప్రచారం ప్రారంభించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనికి తోడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఈరోజు 2-3 జిల్లాల్లో ఎర్లీగా నాట్లేశారు, యూరియా అంతా సప్లై చేశారు. అనుకోకుండా విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి, మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఆ జిల్లాలకి అదనంగా యూరియా అవసరం ఏర్పడింది. ఇది ఒక సమస్య వచ్చింది కొత్తగా. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నెలాఖరికి వ్యవసాయ పనులు వస్తాయి, ఖరీఫ్. ఈ సంవత్సరం ఎర్లీగా వర్షాలు వచ్చాయి, వాళ్ళు కూడా ఎర్లీగా నాట్లేయడం ప్రారంభించారు, వాళ్ళకి యూరియా అవసరం వచ్చింది. ఈ కారణాలన్నింటి వల్ల ఒక వారం రోజులు ఈ సమస్య ఏర్పడితే దీన్ని భూతద్దంలో చూపించి మా హయాంలో ఎవ్వరూ రోడ్డు మీదకి రాలేదు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యూరియా దొరకడం లేదు, రైతులు అల్లాడిపోతున్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అందులో నిన్న చూస్తే రక్తం మరిగింది, పచ్చి అబద్ధాలు. నిన్న కొన్ని పత్రికా ఫోటోలు చూపించాడు, కొన్ని వీడియోలు చూపించాడు. ఏ ఫోటోలవి, ఏ వీడియోలవి? నీ పాంప్లెట్ సాక్షి పేపర్లో వేసినటువంటి ఫోటోలు, వీడియోలు చూపించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తప్పుదారు చెప్పాలని నువ్వు ప్రయత్నం చేశావు. నీ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యూరియా నేను చాలాసార్లు చెప్పాను, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతిరోజు ప్రకటనలు చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్కి 6.22 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉంది. కానీ మేము ముందు జాగ్రత్తగా 7.19 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వలు సిద్ధంగా ఉంచుకున్నాం. ఆ నిల్వల్లో ఈ రోజు వరకు 6.41 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు రైతులకు సరఫరా చేశాం. ఇంకా 78,000 మెట్రిక్ టన్నులు యూరియా ప్రభుత్వం దగ్గర, ప్రైవేట్ డీలర్ దగ్గర స్టాక్ ఉంది. దీనికి తోడు అదనంగా కూడా 19,500 మెట్రిక్ టన్నులు యూరియా పోర్టులకు వచ్చాయి, పోర్టుల నుంచి దిగుమతి అయింది. ఏ జిల్లాల అవసరం, ఏ డివిజన్ల అవసరం, ఏ రైతు సేవా కేంద్రకు అవసరం, కలెక్టర్లు డేటా పంపిస్తే దాని ప్రకారం పంపిణీ చేస్తున్నాం. సెప్టెంబర్ 22 నాటికి 55,115 మెట్రిక్ టన్నులు యూరియా పోర్టుల నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి వస్తుంది. అంటే
1,52,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచాం. ఎవరు